హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై సేవిస్తూ ఉండగా ఏమి తోచక ఒకసారి భూలోకానికి వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అక్కడికి లక్ష్మీదేవి వచ్చి ప్రభువు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో నేను భూలోకానికి వెళ్తున్నానని చెబుతాడు. అది విని లక్ష్మీదేవి ప్రభు నేను కూడా మీతో రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కొంచెం సేపు ఆలోచించి అలాగే నువ్వు కూడా నాతో రావచ్చు, కానీ భూలోకంలో ఉత్తర వైపుకి అస్సలు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి ఈ మహావిష్ణువు లక్ష్మీదేవిని భూలోకానికి తీసుకుని వెళ్తాడు. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే సమయానికి అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న అందమైన ప్రకృతిని చూసి లక్ష్మీదేవికి ఎంతో సంతోషం వేసింది. అలా తనకే తెలియకుండా ఉత్తరం వైపు ఉన్న ఒక నగరాన్ని చూసి ఆ నగరం ఎంతో అందంగా ఉందని చూడడానికి ఆ వైపుకి వెళ్ళింది. వాటిని చూసి లక్ష్మీదేవి వాటిలో ఒక పువ్వును కోసుకొని తిరిగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో నువ్వు ఎవరిని అడగకుండా ఇలా వేరొకరి తోటలో ఉన్న పువ్వులను కోయడం దొంగతనం అవుతుంది. నువ్వు ఆ తోట యజమానిని అడిగి పువ్వులను కోసుకోవాలి. అలా చేయలేదు కాబట్టి నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోట యజమాని దగ్గర పనిచేయాలి. ఆ తర్వాత నేను తిరిగి నిన్ను వైకుంఠానికి తీసుకువెళ్తానని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెబుతాడు. అది విని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ఆ తోట యజమాని ఇంటికి వెళ్తుంది. ఆ తోట యజమాని పేరు మాధవుడు. అతనికి భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి ఒక బీద పేదరాలి వేషంలో ఆ తోట యజమాని ఇంటి ముందు నిలబడింది. ఆమెను చూసిన మాధవుడు తల్లి మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి మాధవుడితో నాకు ఎవరు లేరు, నేను 4 రోజుల నుంచి ఏమీ తినలేదు, నాకు మీ ఇంట్లో పని ఇవ్వండి, నేను పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాను, నాకు కడుపు నిండా భోజనం పెట్టండి చాలు అని అడుగుతుంది. అప్పుడు మాధవుడు ఆమెతో నేను చాలా పేదవాడిని, నాకే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు 3 కూతురు ఉన్నారు, వారితో సమానంగా నువ్వు కూడా నాకు ఒక కూతురు అని అనుకుంటాను అని చెప్పి ఆమెను ఇంటిలోకి రమ్మంటారు. అలా లక్ష్మీదేవి మాధవుడి ఇంటిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అతడి ఇంటిలో సుఖ సంతోషాలు పెరిగాయి. అంతేకాకుండా తన కూతుర్లకి మంచి బట్టలు తినడానికి, ఆహారంతో పాటుగా వారికి విద్యను కూడా నేర్పించడానికి అతనికి డబ్బులు బాగా వచ్చేవి. అప్పుడు మాధవుడు ఎప్పుడు తన మనసులో ఈమె రూపంలో లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చిందని అనుకునేవాడు. అలా ఒకసారి మాధవుడు తన ఇంటికి వచ్చేసరికి లక్ష్మీదేవి తన నిజావతారంలో కనిపిస్తుంది. అది చూసిన మాధవుడు ఆశ్చర్యపోయి ఈమె నా కూతురు కాదే అని అప్పుడు ఆమె లక్ష్మీదేవి అని గుర్తించి తనను క్షమించమని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి మాధవుడితో నువ్వు నీ కుమార్తెలతో సమానంగా నన్ను చూసుకున్నావు, అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను, మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులా తూగుతూ ఉంటుంది అని చెబుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎవరైతే దయాగుణంతో ఉంటారో వారి ఇంట్లో నేను ఉంటానని, అలాగే పేదవారిని నిందించకూడదని చెప్పింది. ఆ రోజుతో లక్ష్మీదేవి తను చేసిన తప్పుకు శిక్ష పూర్తవడంతో స్వయంగా శ్రీ మహావిష్ణువు వచ్చి లక్ష్మీదేవిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.